సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు అండి. దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఉదయం లేచిన దగ్గర నుంచి, అంటే అమ్మవారికి సంబంధించిన పూజలు అన్నీ కూడా ఎక్కువగా సాయంత్రమే ఆచరిస్తూ ఉంటారు. అసలు పొద్దున్న నుంచి మనం చేయాల్సిన విధి విధానాలు ఏంటి, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే వాటి గురించి వివరించండి. ఖచ్చితంగా దీపావళి అమావాస్య అనమాట. అమ్మవారిని ఆరాధించుకోవడం, ముందుగా మా స్వామిని ఆరాధించి ముందుకెళ్ళాం. స్వామీశ్వరం సురముత్తర అర్చన ఆర్యంగమణి గోదీపురం ఎర్మేలిద్రం శాస్త్రవేశ హరిగిరీశన హరిహరసన జ్యోతి స్వరూపం ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయ నమో నమః. మహాలక్ష్మీదేవి అన్ని అమావాస్యలు ఒక రకంగా చూస్తే దీపావళి అమావాస్య ఒక రకంగా చూస్తారు. లక్ష్మీ కటాక్షం అనమాట. అన్ని అమావాస్యలు నెగిటివ్ గా ఆలోచిస్తారు. అమావాస్య అనగానే ఈ దీపావళి అమావాస్య సరే బాబు ఎక్కడికి వెళ్ళదు అమావాస్య బాబు. దీపావళి అమావాస్య రాగానే ప్రత్యేకంగా ఆరాధన ఉంటుంది. అసలు ప్రతి అమావాస్య రోజు కూడా సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ఆరాధించడం వల్ల సక్సెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ రోజే కాదు, ప్రతి అమావాస్య రోజు చేసుకోవడం చాలా మంచిది. లక్ష్మీదేవి ఆరాధన అంటే 360 degrees అయిపోయి ఆ రోజు స్టార్ట్ అవుతుంది అమావాస్య. 360 degrees ఒక నెల అమావాస్య నుంచి స్టార్ట్ అవుతుంది. అష్టమి వరకు 90 degrees, పౌర్ణమి 180 degrees, మళ్ళీ అష్టమి వస్తే 270 degrees, మళ్ళీ అమావాస్య 3 degrees కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్. అప్పుడు స్టార్ట్ కాబట్టి లక్ష్మీదేవి 360 రోజులు నిండుగా ఉండాలంటే, మన నెల మొత్తం నిండుగా ఉండాలంటే మనకు సంబంధించింది అట్లనే ఉంటుంది కదా. 1 month 360 360 degrees 30 daysకి 360 degrees మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ నిండుగా ఉండాలి. కాబట్టి లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రతిరోజు లక్ష్మీదేవి కావాల్సిందే. ఏ ఉండాలని ఏం పిల్లట లక్ష్మీ కటాక్షంలో నెల మొత్తం మనకు నిండుగా ఉండాలని ప్రతి అమావాస్య స్టార్ట్ కాగానే అమ్మవారిని ఆరాధనమాట. సంవత్సరానికి ఒక రోజు ఆరాధించడం అది ఎలాగో చేస్తాం, కానీ ప్రతి నెలలో చేస్తే అమ్మ అనుగ్రహం ఇంకెక్కువ ఉంటుంది. ఓకే, లక్ష్మీదేవి అనుగ్రహం స్టార్ట్ అయిపోతుంది. అమ్మ వచ్చేసాం. ఇక ప్రతిరోజు దీపావళి ఎట్లయినా అమ్మవారిని ప్రతిష్టాపన, అందరూ ఏంటంటే త్రయోదశి రోజు ప్రతిష్టాపన చేసేసుకుంటారు. లక్ష్మీదేవిని అలా కంటిన్యూ చేస్తారు. 5 రోజులు చేయని వాళ్ళు ఏం చేస్తారు, ఆ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా కలశ స్థాపన అవన్నీ చేసేసుకొని అమ్మవారిని ఆరాధన చేసుకుంటారు. నేను చెప్పాను కలశ స్థాపన చేసుకుంటే అమ్మవారికి ఎక్కువ తామర పువ్వు మీద కూర్చోడం, గులాబీ వర్ణంలో ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఎట్లా లేత గులాబీ వర్ణ వస్త్రాలు వేసుకోవడం, అమ్మవారికి పీఠ స్థాపన చేయడం కూడా లేత గులాబీ వస్త్రం వేసి పీఠ స్థాపన స్వాస్తిక్ అమ్మవారికి వేసేసి దాని మీద అమ్మవారికి కలశ స్థాపన చేయడం, అమ్మవారి విగ్రహం చేయడం, తర్వాత అమ్మవారికి చేయడం. అంటే ఏది చేసినా అర్ధరాత్రి చేసే మంత్రానికి ఎక్కువ ఫలితం ఉంటుంది అన్నమాట. అర్ధరాత్రి మనకు తర్వాత 11:30 to 12:30 వరకు మంత్రస్థానం. అంటే ఇప్పుడు ఇది మీరు ఇందాక అన్నట్టుగానే తిది 2 రకాలుగా వచ్చింది అన్నారు కదా. ఇప్పుడు ఈ దీపావళి అమావాస్య ఏ రోజునండి కరెక్ట్గా? మనకి 20 తారీఖు రోజు రాత్రి మనకు వచ్చేస్తుంది. 21కి పొద్దున్నే సాయంత్రం వెళ్ళిపోతుంది. మనకు రాత్రి ఉండాలంటే మనకు 3-4 గంటల తర్వాత వస్తుంది కాబట్టి మనకు ఆ రాత్రి అమావాస్య ఉంటుంది కాబట్టి అమావాస్య ఉన్న రోజు అమ్మవారి లక్ష్మీదేవి ఆరాధన పూజ చేయాలి కాబట్టి మనం చేస్తామట. ఆ రోజు అమ్మవారికి ఖచ్చితంగా ఎప్పుడు అమ్మవారిని ఆరాధించినా సరే దానిమ్మ పళ్ళు చెరుకు రసంతో అమ్మవారిని, చెరుకు రసము ఎంత నైవేద్యం పెట్టినా ఏది పెట్టినా కొంచెం చెరుకు రసం అమ్మవారికి పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం చాలా బాగుంటుంది. దానిమ్మ ధనానికి సంబంధించింది కాబట్టి ఫలం దానిమ్మ పళ్ళు కొంచెం తేనె కలిపి పెట్టడం. తర్వాత ఆ రోజు వీలైతే అవకాశం ఉంటే ఆ రోజు మనము ఏదైనా ఏది కొనాలని కూడా తేనె కొనుక్కురావడం చాలా మంచిది. ఇంటికి అమావాస్య రోజు తేనె కొనుక్కొని వచ్చిన లక్ష్మీ కటాక్షం చాలా బాగుంటుంది. ఆ రోజు అమ్మవారిని మొత్తం చేసిన తర్వాత ఎట్లయినా అమ్మవారిని నిండుగా కొలవడం అవన్నీ చేస్తాం కదా. ఎట్లయినా కూడా అమ్మవారి ఆరాధన, దీపారాధన అవన్నీ చేస్తాం అన్నమాట. అంటే మన దగ్గర ఏం సంపాదించిందో, ఏది మన సంపాదన పెట్టుకున్నామో, బంగారమో ఏదో ఆ రోజు మొత్తం అమ్మవారి దగ్గర పెట్టేస్తాం. అమ్మ నువ్వు ఇచ్చింది ఇదంతా నీ అనుగ్రహంతో అని అమ్మ దగ్గర పెట్టి అమ్మకి చూపిస్తాం ఇంత ఇచ్చిన చూడండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం దానికన్నా డబుల్ త్రిబుల్ ఇవ్వాలి మీరని అమ్మవారిని ఆస్వాదించుకొని మనం ముందుకెళ్తాం. ఆ రోజు ఏ పూజ చేసినా ఏది చేసినా కూడా అమ్మవారిని లక్ష్మీదేవి కోసం వీళ్ళైతే తామర పువ్వు ముద్ర వేయడం. అయితే ఆ రోజు లక్ష్మీ కటాక్షం కోసం ముఖ్యంగా ఇలా ఒకటి ముద్ర ఉంటుంది, ఇలా పెట్టేసి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం శీఘ్రంగా ఉంటుంది అన్నమాట. ఇలా పెట్టడం, 2 3 చేయడం,
ఇది కొంచెం ఇలా అనుకోవడం, ఇలా పెట్టడం. మ్మ్. లక్ష్మి వైబ్రేషన్ చాలా బాగుంటుంది. మ్మ్. లక్ష్మీదేవి అంటే నమస్కరించేది ఈ ముద్రతో మహాలక్ష్మి నమస్కరించాలంటారా? వీర, లక్ష్మీ వీర, ఆ, మహాలక్ష్మి ముద్ర అంటారు దీన్ని. మొత్తం టోటల్ అమ్మవారి అస్సలు పేరు సిద్ధలక్ష్మి. సిద్ధలక్ష్మి అంటే మహాలక్ష్మి వేరు, లక్ష్మి వేరా? సిద్ధలక్ష్మి. ఆహా. సిద్ధలక్ష్మి అన్ని సిద్ధింపజేసేది సిద్ధలక్ష్మి అనమాట. ఆ రోజు మంత్రం సిద్ధలక్ష్మి మంత్రం చదవాలి. అందరూ మహాలక్ష్మీదేవి మంత్రం చదువుతారు, కాకపోతే సిద్ధలక్ష్మి మంత్రం చదివితే అన్ని సిద్ధింపజేస్తుంది అనమాట. మ్మ్. మనకు 306 అంటే ప్రతి లక్ష్మీదేవిని అందరూ చేస్తారు, అవును. కాకపోతే చేయాల్సిన సిద్ధలక్ష్మి. అశ్వయుజ మాసం ఎప్పుడైతే మొదలుకుంటుందో లక్ష్మీదేవి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి అమావాస్య దగ్గర కూడా సిద్ధలక్ష్మి సిస్టమే జరుగుతుంది అంతా కూడా. మ్మ్. లక్ష్మీదేవి సిస్టమ్ అదే సిద్ధలక్ష్మి మంత్రం, సిద్ధలక్ష్మి ఆరాధన, సిద్ధలక్ష్మి శ్లోకం ఇవన్నీ కూడా యూట్యూబ్లో కొట్టేసి మీకు ఆ శ్లోకాలన్నీ వచ్చేస్తాయి. ఓకే. అమ్మవారి అష్టకం, అమ్మవారి దండకం, అమ్మవారు అన్నీ జరుగుతుంది. మ్మ్. అయితే ఈ సిద్ధలక్ష్మి మంత్రం నేను అంటే గురువుగానే చెప్పొచ్చు, మ్మ్. కాకపోతే నాకు శిష్యపరంగా ఉంటే చెప్తాను. కాకపోతే మీకు అది రాసిస్తాను, మీరు స్క్రోలింగ్ లేండి. ఏదైతే మా ప్రేక్షకులందరూ కూడా ఆ మంత్రం నేనే ఉపదేశించినట్టుగా మ్మ్. మనసులో అనుకొని వీలైతే 11 మాలలు చేయండి. తామర పువ్వు ఉంటుంది కదా, తామర మాలతోటి చేయడం వల్ల చాలా సక్సెస్. ఈ తామర మాల మంచిగా కొనుక్కొచ్చి పెట్టుకొని ప్రతి అమావాస్య రోజు కూడా లక్ష్మీ మంత్రం చేయడం వల్ల మనకి ఎప్పటికీ ధన ప్రాబ్లం అనేది ఎప్పుడు కూడా రాదు. ఎప్పుడు అమ్మవారిని ఎప్పుడు కూడా మనం చల్లగా చూస్తూనే ఉంటుంది. మ్మ్. చాలా మనం చేసిన వర్క్ని 4 విధాలుగా పెంచుతాం అనమాట. 4 పనులు ఇచ్చి 4 విధాలు చేపిస్తాం. 4 విధాలు పనులు చేయడం, అన్ని విధాలు సక్సెస్ ఉండడం. మనం చేస్తే పని చేస్తున్న డబ్బు వస్తుంది. సరే పనిని ఇంకా రెట్టింపు చేపిస్తాం అనమాట. 4 విధాలు మన కొన్ని మిరాకిల్గా అమ్మవారు ఇవ్వాలనుకుంటే ఎవరు ఆపుతారు, దారిలో పెట్టుబడి కోట్ల రూపాయలు దొరకవచ్చు మన గ్రహాలు బాగుంటాయి. అదే విధంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కూడా. తామర మాలతో జపం చేయడం మ్మ్. ఆ రోజు, లక్ష్మీ అష్టకం చదవడం, అన్నిటికన్నా ముఖ్యమైనది సిద్ధలక్ష్మి మంత్రం, సిద్ధలక్ష్మి అనుగ్రహం ఆ రోజు ఉంటుంది. కాబట్టి ఆ దీపావళి రోజు సిద్ధలక్ష్మి అంటే ఏంటిదంటే, సిద్ధలక్ష్మి అనుగ్రహం ఏంటంటే లక్ష్మీదేవి వచ్చేస్తుంది, మ్మ్. మనకున్న కష్టాన్ని తోసుకొని వచ్చేది సిద్ధలక్ష్మి. మ్మ్. ఓకే. ఓకే. మనకి ఎన్నో కష్టాలు, ఎన్నో ఆటంకాలు ఉంటాయి, అన్నీ శుద్ధి శుభ్రంగా ఉంటేనే వచ్చేదనమాట లక్ష్మీదేవి. ఈ మహాలయ సిద్ధలక్ష్మి ఏం చేస్తారు, అన్నిట్లో తోసుకొని వచ్చేస్తాం మన ఇంటికి పిలిస్తే. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఏది ఉన్నా మన దగ్గర, ఏది ప్రాబ్లం ఉన్నా, కొన్ని ఇంట్లో దుష్టగ్రహాల వేరే గ్రహాల ప్రాబ్లం ఉన్నా కూడా అమ్మవారు రాదు. ఓకే. అంటే ఏదో నెగిటివ్ ఆరా ఉన్న ఏది ప్రాబ్లం ఉన్న ఇంట్లో అనుకూలం లేకపోతే రాదనమాట అమ్మవారు లక్ష్మీదేవి. లక్ష్మి. సిద్ధలక్ష్మి చేసి నెట్టుకొని వచ్చేస్తారనమాట. ఓకే. నిండుగా అమావాస్య రోజు అమ్మవారు సిద్ధలక్ష్మిగా అమ్మవారు మొత్తం అన్ని చేతులతోటి అన్ని ఉండడం, నిండుగా ఉండడం, అమ్మవారు ఆ రోజు సిద్ధలక్ష్మి ఆరాధన చేయడం సక్సెస్ అన్నమాట దీపావళి రోజు. సిద్ధలక్ష్మి మంత్రం ఆ రోజు 11 మాలలు చదవండి. తామర మాలతోటి అవసరమైతే రాత్రి 11:30 నుంచి 12:00 వరకు ఉంటుంది. ఎన్ని మాలలు అన్నారు? 11 మాలలు. అంటే 11 అంటే 1000 పైన అవుతుంది అనమాట. 11 రౌండ్స్ అనమాట. ఒక మాల 10 మాలలు కాకుండా 0 కాకుండా 11 చేయండి. ఓకే. అట్లా అంటే 11 మాలలు చేయడం వల్ల సిద్ధలక్ష్మి సిద్ధించింది అనుకో, మీకు అఖండ ఐశ్వర్యం, అఖండ ధన యోగం కలుగుతుంది అనమాట. ఓకే. దీపావళి రోజు ఎన్ని పనులున్నా ఏదైనా రాత్రి పూట చేసేది ముఖ్యమండి. మనం ఎట్లయినా 8 ఆ సమయంలో మనం ఎట్లయినా ఆరాధన చేస్తుంటాం అమ్మవారిని, ఆరాధన ప్రత్యేకంగా చేస్తుంటాం. రాత్రి టైంలో జపం చేయడం ముఖ్యం. ఆ రాత్రి జపం అంతా అయినాక అమ్మవారికి చెరుకు రసం నైవేద్యం, దానిమ్మ పండు నైవేద్యం పెట్టేసి ఆడదలు ఇచ్చింది చేసుకొని హ్యాపీ ఉంటుంది అనమాట. ఓకే. ఆ రోజు లక్ష్మీదేవి దగ్గర అన్ని మన బంగారము అవి ఇవన్నీ అమ్మ ఇచ్చిన వస్తువులను అక్కడ పెట్టేసి ఈ ఆరాధన చేయడం వల్ల సక్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే ఇంకా కొత్తగా కొనుక్కొచ్చి పెట్టాలని రూల్ అయితే ఏం లేదు, మనకు కలిగి వస్తే అంతే పెట్టుకోవచ్చు స్తోమతను బట్టి. లేదంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న నగలు ఇవన్నీ అంటే శుద్ధి చేసి అమ్మ దగ్గర పెట్టాలి, గంగా జలంలో ఇట్లా చల్లేసేసి శుద్ధి చేయడం. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన ప్రతి అమావాస్య రోజు ఇట్లా చేసుకోవడం చాలా బాగుంటుంది. అందునుంచి ఏంటంటే అమావాస్య రోజు ఏది కూడా బయటికి ఇవ్వకూడదు, ఏది కూడా లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు ఎక్కడ కూడా సంధ్యా సమయంలో డబ్బు ఇవ్వడం, డబ్బు తీసుకోవచ్చు కూడా, మన ఇంటి దగ్గర ఏ వస్తువు ద్వారా పోతాను ఎవరు వస్తుంది, ఏ వస్తువు ద్వారా పోతున్న అమావాస్య రోజు ఏమి ఇవ్వద్దు అనేసి అంటారు అనమాట. అది బంగారం ఇవ్వకూడని వస్తువులు ఏంటండి అంటే పెరుగు కానీ, పాలు కానీ, లక్ష్మీదేవి కొన్ని ఉంటాయి, బంగారం కానీ, తీపి వస్తువులు ఏవైనా కూడా చేయద్దు. ఇంకా ఆ రోజు అమావాస్య రోజు కొనుక్కోవాలనుకుంటే మన అమ్మవారికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయి, లవంగాని, ఇలాచి అని కొన్ని కొనుక్కొచ్చిన సుగంధ ద్రవ్యాలు ఏమి కొనుక్కొచ్చినా కూడా చాలా మంచిది ఆ రోజు ఇంటికి కొనుక్కురావడం. జాజికాయ, జాపత్రి ఇలా ఉంటాయి కదా అవి. తర్వాత మనము కొన్ని పట్ట, సాజీరైట్లు, లవంగా అవి కూడా తెచ్చుకోవచ్చు అనమాట, చాలా మంచిది ఆ లక్ష్మీదేవికి సంబంధించింది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనదంటే
అమ్మవారి చేసుకోవడం, అమ్మవారిని ఎట్లా ఆరాధించుకోవడం చేయడం ముఖ్యమైనమాట. ప్రతి అమావాస్య కూడా ఈ తామరమాలతోటి జపం చేయడం వల్ల ఎప్పటికీ సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సంతోషం అండి. చాలా మంచి విధానాల గురించి వివరించారు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.